హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 24. తర్వాత ఆద్య అభికి డ్రెస్ మార్చి తను కూడా ఫ్రెష్ అవ్వి వస్తుంది. బయట నందు ఇంకా దేవ్ కూర్చుని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటూ నందునే ముందు మాట్లాడుతూ, "బావా, ప్రీతి మీద నాకు నమ్మకం లేదు బావా. తను మారుతుంది అని నాకు నమ్మకం లేదు" అంటాడు. "తను మారదు నందు. నాకు తన కళ్ళల్లో నీ చెల్లి మీద ద్వేషం చూశానురా. అది అంత తొందరగా పోదు" అంటాడు. "మరి ఎలా బావా? తను మళ్ళీ నేత్రని ఇబ్బంది పెడుతూ ఉంటే" అని అంటాడు నందు. "లేదు, తను ఇబ్బంది పెట్టకూడదనే కదా జాబ్‌లో నుంచి తీసేసింది" అని అనుకుంటూ మనసులో, "నేను లైట్‌గా తీసుకోలేను నిన్ను ప్రీతి, తీసుకోలేను. నా ప్రాణమైన తనని నువ్వు బాధ పెట్టావు. ఆడపిల్లవు అని వదిలేశాను. మళ్ళీ అభి జోలికి గాని వస్తే ముందు వెనుక చూడను" అనుకుంటాడు. నందు కూడా ఎందుకైనా మంచిది ఆద్యని ఎప్పుడు నేత్ర పక్కనే ఉండేలా చూసుకోవాలి అనుకుంటాడు. ఎందుకురా తన మీద అంత కోపం అందరికి? అది ఎవరిని ఏం చేసిందిరా? అసలు ఒకడు చంపడానికే చూస్తాడు ఎప్పుడు దొరుకుతుందా అని. ఇక ఇంకొకడైతే ఎవడో ఒకడికి కట్టబెట్టి వదిలించుకోవాలి అని చూస్తాడు. ఎప్పుడు తనకి ఎందుకిలా? ఎవరికీ అపకారం కాదు కదా! కనీసం గట్టిగా మాట్లాడని కూడా మాట్లాడదు. దాని మీద ఎందుకురా అందరికీ అంత కోపం అని చెప్పి బాధపడతాడు దేవ్. ఈలోపు లోపల నుంచి అభి అరుపు వినిపిస్తుంది. సార్ అని వెంటనే నందు ఇంకా దేవ్ కంగారుగా లోపలికి వెళ్తారు. అక్కడ బెడ్ మీద భయం భయంగా సార్ సార్ అంటూ ఉంటుంది అభి భయం భయంగా. ఆద్య ఆపినా ఆగడం లేదు అభి. దేవ్ వెంటనే దగ్గరికి వెళ్ళి అభిని గట్టిగా హత్తుకుని, రిలాక్స్ రా, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు భయం నీకు? చెప్పు అని వెన్ను నిమురుతూ ఉంటాడు. గట్టిగా అభిని పట్టుకుని వాళ్ళని అలా చూసి నందు ఆద్యని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత అభి ఫేస్‌ని చేతుల్లోకి తీసుకుని, చూడు నన్ను చూడరా అని, నీకేమీ కాలేదు. నువ్వు సేఫ్‌గానే ఉన్నావు. నేనుండగా నీకేమైనా కానిస్తానా? చెప్పు అంటాడు ప్రేమగా దేవ్. హ్మ్. అని నాకు చాలా భయమేసింది సార్ అంటూ ఇంకేం చెప్పలేక ఆయాసపడుతూ బ్రీతింగ్ ఇబ్బందిగా తీసుకుంటుంది. తన్ని అలా చూసిన దేవ్‌కి ఏమీ అర్థం కాక, "ఏ రాక్షసి! ఏమయ్యింది? చూడు నా వైపుకి" అంటూ తడుతున్న అభికి ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. ఇక దానితో దేవ్‌కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే అభి పెదవులు అందుకుని తన ఊపిరిని అభికి అందిస్తాడు. ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు. కేవలం తన ప్రేమని కాపాడుకోవాలి అనే తపన తప్ప. ఇక అభి నార్మల్ అయ్యింది అని అర్థమైన తర్వాత అభి పెదవులు వదిలి చూస్తాడు దేవ్. అభి సిగ్గుతో కనీసం తల కూడా ఎత్తకుండా కూర్చుంటుంది. దేవ్ తనని అలా చూసి నవ్వుకుని, ఓయ్ పొట్టి అంటాడు. అయినా అభి దేవ్‌ని చూడలేక సైలెంట్‌గా దేవ్‌ని హత్తుకుని ఉంటుంది. దేవ్ కూడా అభి చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి జరుపుకుని, ఇప్పుడు ఆడుతుందా ఊపిరి అంటాడు అల్లరిగా తన చెవిలో దేవ్. దేవ్ అలా అడగగానే అభి ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతుంది. దేవ్ కూడా అభి సిగ్గు చూసి నవ్వుతూ అభిని పొదిమి పట్టుకుని కళ్ళు మూసుకుని అలా వెనక్కి వాలిపోతాడు బెడ్ మీదకు. అలా అభి దేవ్ గుండెల మీద మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. దేవ్ కూడా ఇప్పటివరకు తన ప్రాణానికి ఏమవుతుందా అన్న పడ్డ టెన్షన్ అంతా మరిచి అలా రిలాక్స్‌గా నిద్రలోకి జారుకుంటాడు. బయటికి వెళ్ళిన నందు ఇంకా ఆద్య అక్కడే బయట సోఫాలో కూర్చున్నారు. ఆద్య తను అభి పక్కన ఉండుంటే తను ఇలా ఈరోజు ఉండేది కాదు అని బాధపడుతూ ఉంటుంది పాపం. ఆద్య బాధపడడం చూసిన నందు, ఆద్య అంటూ తనని దగ్గరికి తీసుకుని, "ఎందుకు నువ్విప్పుడు బాధపడుతున్నావు చెప్పు? ఇప్పుడు నేత్ర బానే ఉంది కదా! మరి ఇంకేంటి నువ్విలా చిన్న పిల్లలా" అని ఆద్య కళ్ళు తుడుస్తాడు. "అది కాదు నందుగారు. నేను ఆద్య పక్కన ఉండుంటే ఇప్పుడు తను ఇలా ఉండేది కాదు కదా" అంటుంది ఏడుస్తూ. "అవును. కానీ నువ్వు కూడా ఏం తనని కావాలనేమి అలా చేయలేదు కదా! నువ్వు రెడీ అయ్యి వచ్చేలోపే బావ వర్క్ ఇవ్వడం, తర్వాత ఆ ప్రీతి అలా చేయటం అన్నీ జరిగిపోయాయి. ఇంక దీనిలో నీ పొరపాటు ఏమీ లేదు. నువ్వు బాధపడకు" అని ఆద్యని ఊరుకోబెడతాడు నందు. "హా నందు గారు, అడగడం మర్చిపోయా. ఆ ప్రీతి ఏదసలు? అది అలా ఎలా చేయగలుగుతుంది నేత్రాన్ని? అలా అసలు దాన్ని మామూలుగా వదలకూడదు" అంటుంది కోపంగా ఆద్య. "రిలాక్స్ ఆద్య, ప్రీతి లేదు, వెళ్ళిపోయింది. ఇంక మన ఆఫీస్‌కి కూడా రాదు. ఓకేనా" అంటాడు నందు. "లేదు నందు గారు, అలా వదిలేస్తే ఎలా? దానికి బుద్ధి రావాలిగా. మళ్ళీ మరోసారి నేత్ర జోలికి రాకుండా చెయ్యాలి కదా" అంటుంది ఆద్య. "ఏం ఆద్య, నీకు నా మీద, మీ అన్నయ్య మీద నమ్మకం లేదా" అంటాడు నందు. "ఉంది నందు గారు.
కానీ నాకు నేత్ర అందరికన్నా ఎక్కువ. నాకదంటే చాలా ఇష్టం. దానికి కూడా చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం. నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేదు. నేను కూడా ఉండలేను. అది నాకు మావయ్య కూతురైనా కూడా ఏ రోజు కూడా మేము అలా లేము. బయటికి అలా చెప్పుకోలేకపోతున్నాము అని నేనెప్పుడు బాధపడినా సరే, నేత్ర ఏమన్నదో తెలుసా? బంధం అనేది ఒక రక్త సంబంధం మాత్రమే కాదు ఆద్య. మనసుతో ఉండే ఏ బంధమైనా సరే రక్త సంబంధం కన్నా గొప్పది అని చెప్పింది. ఇంకలా చూసుకుంటే మనకి రక్త సంబంధం కన్నా గొప్పది స్నేహ బంధం ఉంది మన మధ్య అని నన్ను బాధపడనిచ్చేదే కాదు. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళదు. దానికి భయం కూడా ఒకతే వెళ్ళాలన్నా కూడా. మొన్న కూడా నాకు తెలిస్తే నేను ఒప్పుకోను అని చెప్పకుండా వెళ్ళింది నందుగారు. అది ఆ రోజు ఎంత టెన్షన్ పడిందో, భయపడిందో కదా అంటుంది ఆద్య. ఓకే ఆద్య, నువ్వింక ఈ విషయం వదిలేయి. బావ చూసుకుంటాడు కానీ నేనొకటి చెప్తాను. నువ్వు కంగారు పడకు. ఇంతకుముందు ప్రీతి మాటలు తన నేత్ర గురించి మాట్లాడింది. ఇంకా ప్రీతికి దేవ్ నందుకు వార్నింగ్ ఇవ్వడం అంతా చెప్తాడు నందు. దొంగ మొహంది. అంత మాట అంటుందా నేత్రాన్ని? వదలదా దాన్ని దాని పిడత మొహం. మా అన్నయ్య కావాలా దానికి? నేనుంటే బాగున్ను చెప్పడానికి దాని పని అంటుంది ఆద్య పొల్లు నూరుతూ కోపంగా. ఆద్య, మాకెందుకో ప్రీతిని అంత తేలిగ్గా తీసుకోకూడదు అనిపిస్తుంది. బావ నేత్ర విషయంలో రిస్క్ తీసుకోడు. నాకు తెలుసు. కానీ నాకు చెప్పాలి అనిపించింది చెప్తున్నాను. నువ్వు నేత్రని అసలు ఒక్కదానివే వదలకు. అలానే ఆఫీస్‌లో కూడా నీకు దాని ఫ్రెండ్స్ తెలుసు కదా! వాళ్ళకి దూరంగా ఉంచు. నా చెల్లిని అని అంత రిక్వెస్ట్‌గా నందు అడిగేసరికి ఇక ఆద్య నవ్వుతూ, "నందు గారు మీరు మర్చిపోతున్నారనుకుంటా. నేత్ర నాకు వదిన ఇంకా ఫ్రెండ్ కూడా. దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత. అయినా దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటాను అని తాతయ్యకి కూడా మాటిచ్చాను. ఇప్పుడు మీకు కూడా ఇస్తున్నాను" అంటుంది నందు చేతిలో చెయ్యి వేసి. "థాంక్ యూ ఆద్య గారు" అంటాడు నందు. నందు గారు అంటుంది చిరుకోపంగా ఆద్య. "హా! ఓకే ఓకే కానీ పదమ్మా. మా చెల్లి, బావ ఏం చేస్తున్నారో చూద్దాం" అని ఇద్దరూ లేచి దేవిని, అభిని అలా చూసి వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుని డోర్ దగ్గరికి వేసొచ్చేస్తారు. నందు గారు మరి వాళ్ళు పడుకున్నారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కదా! ఆంటీ వాళ్ళకి ఏం చెప్తాం? మరి కంగారు పడతారు కదా! అంటుంది ఆద్య. నేను ఫోన్ చేసి చెప్తానులే కానీ మనకి లేట్ అవుతుంది. వాళ్ళు పడుకున్నారు కదా! అని ఇంటికి కాల్ చేసి శక్తి గారికి పార్టీలో కొంచెం లేట్ అవుతుంది అని చెప్తాడు. శక్తి గారు కూడా సరే నాన్న జాగ్రత్త తొందరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి కేరళ వెళ్దాం. కరెక్ట్‌గా అభి ప్రాబ్లమ్స్‌లో ఉన్న టైంలోనే విష్ణు గారు రోజులాగానే మహాగారిని ఫ్రెష్ చేయించి, ఫుడ్ పెట్టి, పడుకోబెట్టి, పక్కనే పడుకుని కబుర్లు చెప్తూ ఉంటారు. అక్కడ అభి ఎప్పుడైతే ఊపిరాడక అవస్థ పడుతూ స్పృహ కోల్పోతుందో, ఇక్కడ మహాగారి మొహంలో ప్రశాంతత కోల్పోయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఆవిడకి. పక్కనే పడుకుని మాట్లాడుతున్న విష్ణు గారు మహాగారిని అలా చూసి వెంటనే లేచి, "మహా! ఏమైంది? ఎందుకిలా అయిపోతున్నావు?" అని కంగారు పడుతూ మహాగారు కాళ్ళు, చేతులు రబ్ చేస్తూ ఉంటారు. తర్వాత కొంచెం సేపటికి మహాగారు నార్మల్ అవ్వడం చూసి, విష్ణు గారు పక్కనే పడుకుని మహాగారిని గుండెల మీద పడుకోబెట్టుకుని తల నిమురుతూ, "ఏం జరిగింది మహా? నువ్విలా బాధపడుతున్నావు? నీకేమైనా అయితే నేను బ్రతకలేను. నీకు తెలుసు కదా మహా! నువ్వు తొందరగా లేచి తిరిగితే మన బంగారం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్ ఇప్పటికి నాకు తెలిసి నాకిచ్చిన మాట కోసం మా నాన్నగారు తనని ఎవరికీ నా కూతురిగా చెప్పుండరు. మనం వెళ్ళిన తర్వాత మన బంగారం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! 15 సంవత్సరాలయిపోతుంది తనని చూసి. తొందరగా కోలుకో మహా! అంటూ అభి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటారు ఆయన. రుద్రగారు మాటిచ్చింది విష్ణుగారి కన్నా మాట. మహాగారిది ఎంతైనా మరి తల్లి మనసు కదండీ! మరి అందుకే ఏమో అభి ప్రమాదంలో ఉంటే తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. మరి ఎవరైనా సరే ఆపదలో ఉంటే మొదటగా తెలిసేది మన తల్లికే కదా! కాదంటారా చెప్పండి? ఇంకా ఇంటికి వెళ్ళిన ప్రీతి కోపంగా ఇంట్లోకి వెళ్ళి చేతికందిన ప్రతి వస్తువు పగలగొడుతూ ఉంది. అయినా ప్రీతికి ఎంతకీ కోపం తగ్గక అన్నీ చెల్లాచెదురు చేసి, "నేత్ర నిన్ను వదలను. అసలు నువ్వు బతకడానికే వీల్లేదే. నిన్ను చంపేస్తా. దేవ్ నావాడు. కేవలం నాకు మాత్రమే సొంతం" అంటూ
పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ మొత్తం రూమంతా చెల్లాచెదురు చేస్తూ, ఏడుస్తూ కింద కూర్చుండిపోతుంది. తననలా చూసి ఇంట్లో వాళ్ళు ప్రీతి వాళ్ళ నాన్నకు కాల్ చేసి చెప్తారు. ప్రీతి వాళ్ళ అమ్మ, నాన్న ఇక్కడ ఉండరు. వాళ్ళు వేరే చోట ఉంటారన్నమాట. ప్రీతి చదివే కాలేజ్‌కి దేవ్ ఒకసారి గెస్ట్‌గా వస్తే అప్పుడు దేవ్‌ని చూసి ఇష్టపడుతుంది ప్రీతి. అది కాస్త తర్వాత తర్వాత ప్రేమ పిచ్చిగా మారుతుంది దేవ్ మీద ప్రీతికి. అలా దేవ్ కోసం తన ఆఫీస్‌లోనే జాబ్ సంపాదించుకొని 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యింది ఆఫీస్‌లో. అప్పటినుంచి ఇక్కడే ఉంటుంది. ఒకతే ఇంట్లో అందరిని ఒప్పించి మరీ దేవ్ కోసం ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుందన్నమాట. వాళ్ళ నాన్న ప్రీతికి ఏ ప్రాబ్లమ్ రాకుండా అన్నింటికి పని వాళ్ళని పెట్టి, కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళకి చెప్పి మరీ జాబ్‌లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ప్రీతిని అలా చూసి భయపడి వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అవతల ప్రీతి వాళ్ళ నాన్న చాలా కోపంగా నేను స్టార్ట్ అవుతున్నాను. నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ప్రీతి దగ్గరికి స్టార్ట్ అవుతాడు ఆయన. గొంతులో కోపానికి పనివాళ్ళు వణికిపోయారు. ఇప్పుడు వచ్చాక ఏం జరుగుతుందో అని పనివాళ్ళంతా భయం భయంగా ప్రీతి రూమ్ వైపుకు చూస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత ప్రీతి నాన్న కంగారుగా ఆయన ఇంట్లోకి వస్తూనే కంగారుగా ప్రీతికి మించిన కోపంతో "ఎక్కడ నా కూతురు?" అంటాడు గంభీరంగా. ప్రీతి నాన్నకి ప్రీతి అంటే ప్రాణం. తనకి చిన్న దెబ్బ తగిలినా సరే దానికి కారణమైన దానిని నాశనం చేసే వరకు వదలడు. అన్నీ కూడా ఆయన బుద్ధులే ప్రీతికి వచ్చాయన్నమాట. కోపంగా పనివాళ్ళ వైపు చూసి ప్రీతి రూమ్‌కి వెళ్తాడు ఆయన. అక్కడ ప్రీతి లైట్ కూడా వేసుకోకుండా రూమ్‌లో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తననలా చూడగానే ప్రీతి నాన్నకి చాలా బాధగా ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతైనా మరి కన్నతండ్రి కదండీ! నెమ్మదిగా అక్కడ పడి ఉన్న అన్నిటిని తప్పిస్తూ ప్రీతి దగ్గరికి వెళ్లి ప్రేమగా బేబీ అంటాడు తల మీద చెయ్యి వేసి. వెంటనే తండ్రి గొంతుని గుర్తుపట్టి ప్రీతి వాళ్ళ నాన్నని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది బాధగా. ప్రీతిని అలా చూసి వాళ్ళ నాన్న కోపంగా ఛ! నా కూతురు ఒకరిని ఏడిపించాలే కానీ తను ఏడవకూడదు అని తనని లేపి బెడ్ మీద కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి తాగించాక, "ఇప్పుడు చెప్పరా ఎందుకు నువ్వింతలా బాధపడుతున్నావు? చెప్పు. నీ బాధకు కారణమైన వారిని ఎవరిని వదలను" అంటాడు కోపంగా. "డాడ్ నాకు దేవ్ కావాలి డాడ్. ప్లీజ్ ఎలా అయినా దేవ్‌ని నా సొంతం చెయ్యి డాడ్ ప్లీజ్" అంటూ ఏడుస్తుంది ప్రీతి. ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు బేబీ. నేను చెప్తున్నా కదా! నువ్వడిగిన వాడిని ఎలా అయినా నీకిస్తాను. సరేనా? అంటాడు. లేదు డాడీ దానికొకరు అడ్డుగా ఉన్నారు అంటుంది. దానివల్ల ఈరోజు నా దేవ్ నా గొంతు పట్టుకున్నాడు అంటుంది కోపంగా అభిని గుర్తు చేసుకొని. ఎవర్రా అది? నా కూతురు సంతోషానికి అడ్డు వచ్చింది ఎవరు? ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. చెప్పు అంటాడు క్రూరంగా. ప్రీతి వెంటనే అభి పిక్ తీసి చూపిస్తుంది. అంటే ఒకే ఆఫీస్ కదండీ! ఫోటోస్ ఉంటాయి గదా! ఆ ఫోటోని చూసిన ప్రీతి నాన్న షాక్‌గా చూస్తూ నిలబడిపోతాడు. ఎందుకు ప్రీతి వాళ్ళ నాన్నకి అభి ముందే తెలుసా? అభి వాళ్ళ అమ్మ, నాన్న తెలుసా? తెలీదుగా! మరి ఎందుకు షాక్ అవుతున్నాడు? అంటే ఏదో ట్విస్ట్ ఉందన్నమాట. వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే ఇంకో ఎపిసోడ్ ఇస్తాను.